ప్రాముఖ్యమైన విషయాలు. ప్రార్థన అనే దానిని మనం ఎక్కడ వినం. ప్రార్థన అనేది తప్పనిసరిగా దేవుని యొద్ద నుండి మనము ఏది అడిగినా, దేవుని యొక్క నామంలో ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా మనం నిశ్చయంగా దానిని పొందుకుంటాం. ఆమేన్. ప్రార్థనలు చాలా రకాలుగా ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థనని, కుటుంబ ప్రార్థనని, సంఘ ప్రార్థనని, మోకాళ్ళ ప్రార్థన. ఆదికాండ పుస్తకం 19వ అధ్యాయము 29వ మాట, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించను. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, బిగ్గరగా. తప్పించను. ఇటు చూడండి, బైబిల్స్ అలా పక్కన ఒళ్ళో ఉంచుకుని ఇటు చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది? కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకోవాలంటే రికమెండేషన్స్ ఖచ్చితంగా అవసరం వస్తాయి. వింటున్నారు అందరూ? తప్పించుకోవాలంటే కొన్ని విషయాల నుంచి రికమెండేషన్స్ కంపల్సరీ. దేవుడే చెప్తున్నాడు, నువ్వు తప్పించుకోవాలంటే కనుక నీకు ఎవరో రికమెండేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తప్పించబడాలంటే కనుక వారి కొరకు నువ్వు రికమెండేషన్ చేయాలి. రికమెండేషన్ అంటే తెలుగులో ఫిర్యాదు. చెప్పండి, వారిని గూర్చినటువంటి వివరణ చెప్పాలి. మనం మన వారిని గూర్చి దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. దేవునికి వివరణ ఇవ్వాలి. చదివిన వచనంలో అబ్రహాముతో దేవుడు చెప్తారు, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అని మాట్లాడుతూ, మధ్యాహ్నం అబ్రహాం ఇంటికి వెళ్ళినటువంటి దేవుడు సాయంత్రం ఇంటికి, లోతు పట్టణానికి, వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభు చెప్పారు, నేను ఆ పట్టణానికి ఎందుకు వెళ్తున్నానంటే సొదొమ గొమొర్రా పట్టణానికి నాశనం చేస్తానని చెప్పారు. సర్లేండి, అయితే వెళ్ళరండి, మరి మేము ఉంటాం. నాకు ఒక బిడ్డనిస్తానన్నారుగా. అబ్రహాం అంటున్నాడు, నాకు ఒక బిడ్డనిస్తానన్నారుగా, చాలా సంతోషం, చాన్నాళ్ళ నుంచి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నా, మరి ఉంటానండి అని వెళ్ళిపోలా. అబ్రహాము తన బిడ్డను గూర్చి వాగ్దానం తీసుకున్నాడు, కానీ తన అన్న కుమారుడైనటువంటి లోతు చనిపోవడాన్ని గూర్చి అబ్రహాం సహించలేకపోయాడు. వెంటనే 50 మంది, మీకు తెలుసు, 5 తగ్గితే 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది తగ్గితే అని చివరికి 10 మంది నీతిమంతులుంటే ఆ పాపులతో సహా ఈ 10 మంది నీతిమంతులను నాశనం చేస్తావా ప్రభు అంటే ప్రభు చెప్పారు, నేను నాశనం చేయను. మాటిచ్చారు. అక్కడ ఎవరికి ఇచ్చారు నాన్న? చెప్పండి, ఎవరికి ఇచ్చారండి? అబ్రహాంకి ఇచ్చారు. సరే, నాశనం చేయడానికి దేవుడు వెళ్ళారు ఆ పట్టణానికి, సొదొమ గొమొర్రాకు. అక్కడ ఎంతమంది నీతిమంతులు కనబడ్డారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు 4 అని. కానీ 4 లేరు. ఒక ఆమె వెనుదిరిగింది, ఇంకొక ఆయన లోతే. ఆయన పేరు ఏంటనుకుంటున్నారు? ఆయన పేరు ఏంటండి? లోతు. లోతు గురించి చదివితే దాంట్లో వచనం చెప్తాను, ఒకసారి మీరు అలా మార్క్ చేసుకోండి. అక్కడ ఏమనుందంటే 16వ వచనంలో, 19:16లో లోతు తడవు చేసినని రాయబడింది. భార్య వెనుదిరిగే హృదయం, ఈయంది లోతుది. చెప్పాలి, ఈయంది లోతుది తడవు చేసే హృదయం. మీకు తెలుసుగా, ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు. వాళ్ళ హృదయం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే పెళ్లి మీదకి వెళ్ళిపోయింది. అంటే నీతిమంతులు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊళ్ళో ఒక్కరు కూడా ఒక్కరు కూడా లేరు. కానీ అబ్రహాము చేసినటువంటి ప్రార్థనకు నీతిమంతులు వారు కాకపోయినా, వెనుదిరిగేవారైనా, వివాహం మీద మనసుండి దేవుడు తప్పిస్తానన్న ఈ మాట చెప్పిన వారు గ్రహింపు లేకపోయినా, దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆ 4 తప్పించారు. ఆమెన్. చెప్పండి అందరూ ఆమెన్. ప్రస్తుతం మన కుటుంబాల్లో అందరూ తప్పించుకునే స్థితిలో లేరు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. కానీ నీ ప్రార్థన, మన ప్రార్థన వారిని తప్పించగలదు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఎంత గొప్పది. అందుకే బ్రదర్ చెప్పారు, చాలా విషయాలు చేయమంటాడట సైతానుడు, కానీ ఏం చేయొద్దు అంటాడంటే, చెప్పండి, ఏం చేయొద్దు అంటాడంటే ప్రార్థన చేయొద్దు అంటాడు. కావాలంటే
ఈ యాడిక్షన్ కిల్లర్ అనేది ఉంది కదా, ఆ మందు వాడించు అని చెప్తాడు ఇంట్లో ఉన్నటువంటి బలహీనులకి. కానీ ప్రార్థన మాత్రం చెయ్యొద్దని చెప్తాడు.